ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులు మాజీ సీఎం జగన్ బ్యాచ్కి ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు నలుగురిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఈ కేసులో A1 గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. ఈ నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ ఆ పిటిషన్లో పేర్కొంది. ఆ నలుగురు జగన్కు అత్యంత సన్నిహితులు కావటం గమనార్హం. మద్యం ముడుపులు కమిషన్ వ్యవహారంలో ఈ నలుగురికి తెలిసి కొన్ని విషయాలు జరిగాయని, అందువల్లే నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని సిట్ పేర్కొంది. ఈ నలుగురిని కలిపి విచారించిన తర్వాతనే ఈ కేసులో ముందుకు సాగడానికి అవకాశాలుంటాయని సిట్ చెబుతోంది. ఈ నలుగురు కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం అనగా మే 20 విచారణ జరగనుంది. మరోవైపు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ విజయవాడ కోర్టులో 3 రోజుల కిందట పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు సోమవారం అనగా మే 19న విచారణకు వచ్చింది. ఈ విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారం అనగా మే 20కి వాయిదా వేసింది. దీంతో నలుగురు కీలక నిందితుల కస్టడీ పిటిషన్పై కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో A33గా ఉన్న గోవిందప్పను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. అలాగే లిక్కర్ కేసులో A30 పైల దిలీప్ బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దిలీప్కు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు విఘాతం కలుగుతుందంటూ పేర్కొన్నారు. ఈ కేసులో దిలీప్ ద్వారా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం వ్యవహారం నడిపించారని సిట్ అధికారులు తెలిపారు. పైల దిలీప్ బెయిల్ పిటిషన్పై కూడా కోర్టు మంగళవారం అనగా మే 19 విచారించనుంది. అలాగే ఈ కేసులో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కూడా ఏసీబీ కోర్టు మంగళవారమే విచారించనుంది. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసులో జగన్ బ్యాచ్ అడ్డంగా బుక్ అయినట్లని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.